అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమంట శ్రమలు శ్రమలు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడుతుంటాం కదా. ఈ శ్రమ ఎందుకు వచ్చింది అని మనం భయపడుతూ పారిపోతుంటాం. కానీ పారిపోయినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా. ఉమ్, పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి చదువుదాము. ప్రియులారా, మీరు శోధించుట మీకు కలుగు చిన్న అగ్ని వంటి శ్రమలను గూర్చి మీకే మీకెట్టిదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారి ఉన్నంతగా సంతోషించుడి కదా. మనకి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట? భయపడుతుంటాం. కనీసం ప్రార్థన కూడా చేయలేం మనం ఆ టైంలో కదా. ప్రార్థన చేస్తామా? అసలుకే చెయ్యం కదా. ఈ శ్రమ కలిగింది, ఈ శ్రమ నాకు వచ్చింది, నేను ఎందుకు ప్రార్థన చేయాలా కదా అని మనము అనుకుంటుంటాం. కాదు కాదు కానీ మనము దేవుని యొక్క తన పాలివారు ఉన్నట్లుగా మనల్ని దేవుడు ఆ విధంగా మాట్లాడుతున్నాడు. శ్రమ ఎందుకు వస్తుంది కదా? మనల్ని మనం సరి చేసుకోవడానికే. మనకు శ్రమ వస్తేనే కదా మనం దేవుని దగ్గరికి వస్తాం. శ్రమ రాకపోతే మనం దేవుని దగ్గరికి వస్తామా? దేవుణ్ణి అడుగుతామా? ఆరాధిస్తామా? ప్రార్థన చేస్తామా? ఏం చేస్తాం మనము కదా. మనకు అన్నీ ఉంటే కదా కడుపు నిండా తిని పడుకుంటాం కదా. అదే మనకి ఆకలి మనకేం చేస్తుంది? కడుపు అంటే మనకు ఆకలి గుర్తు చేస్తుంటుంది ఆకలి అయినప్పుడు. ఆ విధంగా మనం ఏం చేయాలా? దేవుని కొరకు తపన పడాలా. మనకు కలిగినటువంటి ఘటాన్ని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. దేవుని కొరకు మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ పొలములో మనము విత్తనాలు విత్తేవారిగా ఉండాలి కదా. మనం ఒక విత్తనం వేసినాము అంటే అది ఫలించగలగాలి. ఫలించాలా? ఫలించొద్దా? ఫలించాలి కదా. అయితే మనం ఫలించే ఒక మొక్కల వలె మనం తన పొలంలో విత్తనాలు వేసేవారిగా ఉండాలి. నా జీవితంలో కూడా కొన్ని శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు భయపడకు. దానికోసము నువ్వేం చింతింపబడవలసిన అవసరం లేదు. ఒక దినమంట ఆ శ్రమలో ఉన్నప్పుడు నీకేం చేస్తాడంటే దేవుడు మహిమ కిరీటము దేవుడు నీకు అనుగ్రహించబడతాడు కదా. మీ బిడ్డ శ్రమలో నాతో పాటు పాలి భాగస్థుడిగా ఉన్నందుకు దేవుడు మనకేం చేస్తాడు? కొద్దిపాటి జీవితం కదా. 70 సంవత్సరాలు మన ఆయుష్కాలం. ఈ 70 సంవత్సరాలు అనేకమైన శ్రమల గుండా మనం వెళ్ళట్లేదు అనట్లేదు. కానీ ఈ శ్రమలు సహించుకునే శక్తి దేవుని ఇమ్మని అడగాలి. నిందలు, శ్రమలు, కష్టాలు కదా, ఇరుకులు, ఇబ్బందులు ప్రతి ఒక్కటి మనిషికి అవసరమే. కానీ మనకి వద్దు అని మనం కొన్ని సార్లు పారిపోతుంటాం. కానీ దేవుడు ఆ విధంగా మనకి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాము. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన మహిమా స్వరూపిణి ఆత్మ అనగా దేవుని మీ ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనక మీరు ధన్యులు. మనం ధన్యులము కదా. శ్రమలు వచ్చినప్పుడు మనము నిలిచి ఉన్నప్పుడు మనం ధన్యులమే. కానీ మనం అనుకుంటాము మనం ధన్యులం కాదేమో అని అనుకుంటాం. కానీ మనకి ఇంత పరిస్థితి వచ్చింది, చనిపోతే బాగుండు, ఎందుకు ఈ బ్రతుకుతున్నావు అని అనుకుంటున్నావా? నేను కూడా కొన్నిసార్లు అనుకుని ఏడుస్తూ ఉంటాను కదా. నేను కూడా ఎన్నోసార్లు అటాక్ చేస్తుంటుంది అపవాది. ఎట్లా అటాక్ చేస్తుంటుంది? నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? చనిపో, అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? నీ లైఫ్ కొలాప్స్ అయిపోయింది అని మాట్లాడుతుంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మళ్ళా ఇదంతా అపవాది యొక్క పని. నువ్వు వీటిని చూసి పారిపోకు, భయపడకు, జడవకు, నేను నీకు తోడైనా అని దేవుడు మాట్లాడుతుంటాడు. ఇవి మాట్లాడినప్పుడు మనం మన హృదయంలో ఏముంచుకోవాలి? నెవరు వేసుకోవాలి కదా. వాటిని స్వీకరించాలి. ప్రవక్తల ద్వారా మాట్లాడుతుంటాడు కదా. దైవ సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుతుంటాడు కదా. ఏర్పరచుకున్నటువంటి సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. నాతో కూడా దేవుడు మాట్లాడుతుంటాడు. ఎందుకు ఇది మనము ఆహారం తిన్నట్టు కదా, వాక్యం చదవడం అని అంటే మన ఆహారము నెవర వేసుకున్నట్లు. అయితే నా జీవితం కూడా దేవుడు గొప్ప కార్యం కదా. మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంటుంది. నీకు శ్రమ వచ్చిందని నువ్వేం బాధపడకు, దిగులు పడకు. వాటిని గూర్చి నువ్వు అసలే చింతపడకు. చింత అంతా మనం ఏం చేయాలా? దేవుని మీద మోపాల. చింతపడడం వల్ల కొంచెం చిన్నగానైనాను కొంచెం పొడగైనాను మనం చేయలేం. ఉన్నంత వరకే ఉంటుంది. కానీ తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుని బట్టి దేవుని నామానికే మహిమ. మీరు ఏం భయపడవద్దు. దేనికోసము మీరు అడుగుతున్నారో వాటన్నిటిని విజ్ఞాపనలు, ప్రార్థనలు, వ్యాసనలు
కదా, ఉచ్చరింపని సఖ్యమైనటువంటి మూలుగుల చేత నీ మూలుగులు దేవుడు వింటున్నాడు. నీ మధ్యనే ఉంటాడు. కానీ నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఎవరు లేరు, నన్ను ఎవరు చూస్తారు అని అనుకునే వారిగా ఉంటాం. కానీ అది కాదు. మన మధ్యలోనే దేవుడు ఉంటాడు. మనతోనే దేవుడు మాట్లాడుతుంటాడు. వాక్యము మనతో మాట్లాడుతుంటది. మాట్లాడినప్పుడు మనం అది స్వీకరించుకునే వారిగా ఉండాలి. అవునంటారే కాదంటారా? నా జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు కదా, మేము కూడా అనేకమైన శ్రమల గుండా వెళ్తున్నాం. కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. ఒక దినము సాక్ష్యంగా మీ ఎదుట మరలా నేను తీసుకొస్తాను. నా సాక్ష్యము చాలా ఉంది. కానీ ఆ సాక్ష్యం ఈ మధ్యలో నేను పంచుకుంటాను కదా. సాక్ష్యం ఇయ్యడం వల్ల దేవుని మహిమపరచబడతాం కదా. సాక్ష్యం లేకుండా ఎవరు దేవుని యొక్క సన్నిధిలోకి రారు. సాక్ష్యం లేకుండా దేవునికి కదా వాక్యము బోధించే వారికే కానీ కదా, ఇంకా బలహీనత కలిగి అనారోగ్య పరిస్థితిలో ఉన్నవారికే కానీ కదా, ప్రతి ఒక్కరూ సాక్ష్యం లేకుండా మాత్రం ఎవరు రారు. కానీ నాకు సాక్ష్యం ఉంటే దేవుని నమ్ముకునేవారు అనేకులు ఉన్నారు. అవునంటారే కాదంట. అయితే నా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడని నమ్మాలి. నమ్ముటని వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలి. మెయిన్ నీ విశ్వాసమే ఉంచాలి కదా. అక్కడ వెళ్తే అది జరుగుతుంది, ఇక్కడ వెళ్తే ఇది జరుగుతుంది, అక్కడ వెళ్తే వాళ్ళు స్వస్థత. నీకు ప్రార్థన చేసే శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు అక్కడిక్కడ పరిగెత్తకు. పరిగెత్తడం వల్ల ప్రయోజనం లేదు. ఉండి ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం వల్ల అనేక కార్యాలు దేవుడే నీకు బయలుపరుస్తూ ఉంటాడు. మాట్లాడుతుంటాడు దేవుడు కదా. మాట్లాడే దేవుడు అంట మన దేవుడు. మాట్లాడే దేవుడు కదా. మాట్లాడని రాయి, చెట్టు, పుట్ట కాదు మన దేవుడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యంతో హెచ్చరిస్తాడు నిన్ను నన్ను. హెచ్చరించినప్పుడు మీరు వాటిని స్వీకరించండి. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. మీ ప్రతి అవసరత దేవుని ఎదుట పెట్టండి. అప్పుడు దేవుడే నీకు గొప్ప కార్యము చేస్తాడు. ఏ అవసరతలు ఉన్నాయో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరం గల ప్రియ పరలోకం తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం నెట్టి ప్రభువా స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా మరి ముఖ్యంగా నాయన అయ్యా వీడియో చూసిన ప్రతి బిడ్డల్ని బట్టి ప్రభువా అయ్యా ఎవరికి అవసరతలు ఉన్నాయో, శ్రమలు ఉన్నాయా అని, కష్టాలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయా అని, శోధనలు ఉన్నాయా అని, అయా అనారోగ్య పరిస్థితి ఉన్నాయని, అయా మరి ప్రభువా ఆయా పరిస్థితిలో ఉన్నాయా అని బాధపడుతున్న వారికి విడుదలనియండి ప్రభువా. అయా ఏ స్నామంలో విడుదల ప్రకటిస్తున్న ప్రభువా నీకు స్తోత్రములు నాయన. అయ్యా వారు ప్రార్థన చేసే వారికి జ్ఞానంను మీరు దయచేయండి ప్రభువా. ప్రార్థన వల్ల శక్తి ఉంది, ప్రార్థన వల్లనే సమస్తము ఉంది అనేటువంటి జ్ఞానము వారికి దయచేయండి ప్రభువా. దేవానికి స్తోత్రములు నాయన. అయా బిడ్డల్ని మీరు దీవించండి, అభిషేకించండి, ఆశ్రయించండి. వారి కుటుంబ పరిస్థితులు ఏమి ఉన్నప్పటికీ కూడా ప్రభా వాటన్నిటినీ అయా మరి గొప్ప కార్యాలు వారి గృహంలో అయా మీరు జరిగించండి. దేవానికి స్తోత్రములు నాయన. అయా తప్పిపోయిన కుమారుల వల్ల మేము ఉన్నామేమో అయానికి స్తోత్రాలు. దయతో మమ్మల్ని మీరు క్షమించండి. మా ప్రతి అణువు, ప్రతి క్షణం, ప్రతి గడియ అయా నిమిషమును ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమంటున్నావు ప్రభా. శ్రమల్లో మీరు మహా ఆనందంగా ఎంచుకోమంటున్నావు యేసయ్యా. అయ్యా నీ కాలు మొక్కుతున్న తండ్రి, అయ్యా మాకు కలుగుతున్న శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని తప్పించు ప్రభా. అయ్యా ఏ విధంగా తప్పించుకోవాలో కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. అయ్యా మరణ దూత మిమ్మల్ని వెంటాడుతున్నప్పటికీ ప్రభా మేల్కోగా ఉండి ప్రార్థన చేయన్నావు ప్రభా. యేసయ్యా ఇట్టి మాటలు మాట్లాడుతున్న నా గొప్ప దేవునికి ప్రభా వేలాది వందనాలు. ఆకాశం నీది, భూమి నీది ప్రభా. అయ్యా ఉన్నది ఉన్నట్టుగానే ప్రభా. అయ్యా నువ్వు చేసే దేవుడుగా మీరున్నందుకు నీకు స్తోత్రాలు. మా మధ్యలో మీరున్నందుకే నీకు స్తోత్రాలు. మీ ఆకాశ అయా జన్నినిధి విప్పి గొప్ప ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం నేర్చింపజేస్తూ యేసు శక్తి గల నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.